హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వీడియో చూస్తున్నటువంటి మిత్రులకి, శ్రేయోభిలాషులకి అడ్వాన్స్డ్ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ మనం వినాయక చవితి రోజున ప్రతి గ్రామంలో, ప్రతి సిటీలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గల్లీలో కూడా వినాయక మండపాలనైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేయడానికి గాను మనమైతే పోలీసుల యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కావలసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మనం పోలీసుల పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఈ యొక్క పర్మిషన్ కోసం మీ సేవల చుట్టూ, అలాగే ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ అయితే తిరగడం అయితే జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే, మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఈ యొక్క పర్మిషన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా మీకు ఆప్షన్స్ అనేది చెప్తూ నేను చూపించడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పర్ఫెక్ట్గా చూడండి. మీరు కూడా ఈ యొక్క పోలీసుల పర్మిషన్ అనేది మీ ఫోన్లోనే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ని కూడా ఇచ్చినట్టయితే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ యొక్క పర్మిషన్ని ఆన్లైన్లో మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా ఎలా తీసుకోవాలి అనేటటువంటి విషయాన్నైతే చెప్పబోతున్నాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, తెలంగాణ పోలీస్ శాఖకి సంబంధించినటువంటి వినాయక పర్మిషన్ తీసుకునేటటువంటి సైట్ ఇది. ఈ యొక్క సైట్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ జస్ట్ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది, మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది. దీనిపైన జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధమైనటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూసినట్టయితే ఫస్ట్ అప్లికెంట్ నేమ్, ఇక్కడ మీరు ఎవరైతే ఈ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారో అందులో నుండి ఒకరి పేరునైతే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది, వారి యొక్క ఫోన్ నెంబర్ని ఇవ్వండి. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ పేరు పక్కన రెడ్ కలర్లో స్టార్ మార్క్ అయితే కొన్నిటికి ఉన్నాయి కదా, ఈ స్టార్ మార్క్ ఉన్నటువంటి ప్రతి డీటెయిల్స్ అనేది కూడా మీరు క్లారిటీగా ఇవ్వవలసి ఉంటుంది. స్టార్ మార్క్ లేనటువంటివి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇక్కడ అప్లికెంట్ అడ్రస్, మీరు మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ని ఇవ్వండి. ఇక్కడ అసోసియేషన్ నేమ్, ఇక్కడ ఎగ్జాంపుల్ యూత్ గణేష్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంది కదా, మీరు మీ యొక్క మండపానికి పెట్టేటటువంటి గణేష్ పేరుని ఇక్కడైతే ఇవ్వవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అభయ గణేష్ మండలి, గల్లీక గణేష్ మండలి, ఈ విధంగా మీ యొక్క మండపం పేరు ఏది అయితే ఆ యొక్క పేరుని ఇక్కడ ఇవ్వండి. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్పెసిఫై లొకేషన్ అని చెప్పేసి ఉంది. యారో మార్క్ మీద టచ్ చేస్తే మనకు టెంపుల్లో పెడుతున్నారా, కమ్యూనిటీ హాల్లో పెడుతున్నారా, ప్రైవేట్ బిల్డింగా, రెసిడెన్షియల్ కాంప్లెక్సా, గౌట్ మున్సిపాలిటీ ల్యాండా, ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కడ పెడితే దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐడల్ టైప్, ఇక్కడ పిఓపి గణేష్ ఐడల్ పెడుతున్నారా, క్లే గణేష్ ఐడల్ పెడుతున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ఐడల్ ఇన్ ఫీట్ అని చెప్పేసి ఉంది, మీరు ఎన్ని ఫీట్ల గణేష్ విగ్రహాన్ని పెడుతున్నారు అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే హైట్ ఆఫ్ ద పాండల్ ఇన్ ఫీట్, అంటే మీ యొక్క మండపం యొక్క హైట్ ఎంత అని చెప్పేసి కూడా మీరైతే డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఫ్రమ్ డేట్, వినాయక చవితి 27వ తారీఖు రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 27వ తారీఖు రోజునే గణేష్ మండపాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ డేట్ ఇవ్వండి. ఇక్కడ 2 డేట్ చూసుకున్నట్టయితే మీకు నిమజ్జనం అనేది కొన్ని ప్లేసుల్లో 9 రాత్రులు 9 డేస్ ఈ విధంగా ఉంటుంది. సో మీ విలేజ్లో, మీ యొక్క గల్లీలో ఎప్పుడు నిమజ్జనం అయితే ఆ యొక్క డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హౌస్ నెంబర్, లొకేషన్, మీ యొక్క మండపం పెట్టేటటువంటి హౌస్ నెంబర్, మీరు టెంపుల్లో పెడితే దానికి కూడా నెంబర్ ఉంటుంది, ఇంట్లో పెట్టినట్టయితే ఇంటి నెంబర్ ఇవ్వండి. ఈ విధంగా నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ కాలనీ, మీ మండపము ఏర్పాటు చేస్తున్నటువంటి కాలనీ పేరు, అదేవిధంగా విలేజ్ పేరు, అదేవిధంగా పిన్ కోడ్ అనేది కూడా మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ ఓనర్ నేమ్, ల్యాండ్ ఓనర్ మొబైల్ నెంబర్, ల్యాండ్ ఓనర్ అడ్రస్, ఇవి ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిషనరేట్, ఇక్కడ మీరు
మీరు యారో మార్క్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ యొక్క కమిషనరేట్లు అన్నీ కూడా కనిపిస్తాయి. ఇందులో మీ కమిషనరేట్ ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేసినట్టయితే మీ యొక్క పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. ఇందులో మీ పోలీస్ స్టేషన్ పరిధి ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఇమ్మర్షన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇక్కడ డేట్ మీరు నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారో ఆ యొక్క తేదీనైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ ప్రొసెషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఎన్ని గంటలకి వినాయక నిమజ్జనం చేయదలుచుకున్నారు అనేదైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను 6:10 అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక్కడ సాయంత్రం టైం కాబట్టి పిఎం అని చెప్పేసి కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ రూట్ వచ్చేసి మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీరు ఏ ప్లేస్లో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు యారో మార్క్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డీటెయిల్స్కి ప్రాణహిత ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి దీనిపైన క్లిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద మనకి క్యాప్చా కోడ్ అండ్ నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను క్యాప్చా కోడ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పేజ్ అనేది వచ్చింది. ఇక్కడ గణేష్ పాండల్ ఆర్గనైజర్ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకైతే 5 మెంబర్స్ని వారి యొక్క పేరు, వారి యొక్క ఏజ్, వారి యొక్క వృత్తి, మొబైల్ నెంబర్ అనేది మీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళ నెంబర్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ మీరు నిమజ్జనం చేసేటప్పుడు పెట్టేటటువంటి వెహికల్ 2 వీలరా 4 వీలరా హెవీ వెహికల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఆ తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. వెహికల్ ఓనర్ నేమ్ ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఆప్షనల్, మీరు ఇస్తే ఇవ్వవచ్చు లేకపోతే లేదు. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ క్యాప్చా కోడ్ అయితే ఉంది. ఈ క్యాప్చాని నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ క్లారిటీగా మీరైతే చూడొచ్చు. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ నెక్స్ట్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు మరొక పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ పేజ్ అనేది కూడా ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ ఆఫ్ వాలంటీర్స్ గార్డింగ్ ద పాండల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ రెగ్యులర్గా ఉండేటటువంటి వాలంటీర్స్ యొక్క పేరు, అదేవిధంగా ఏజ్, మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కింద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొసెషన్ అండ్ ఇమ్మర్షన్ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఒక 4 పేర్లు ఆల్రెడీ రిపీట్ అయినటువంటి వాళ్ళవైనా కూడా పర్లేదు, మీరు ఇవైతే ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కింద పర్మిషన్స్ అని చెప్పేసి కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఎస్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా లౌడ్ స్పీకర్స్కి సంబంధించి, పవర్ కనెక్షన్కి సంబంధించి అన్ని రకాల పర్మిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు క్లారిటీగా చదువుకొని ఎస్ చేయాలి పెట్టాలి అనుకున్న వాటి మీద ఎస్ పెట్టండి, లేదు అంటే నో పెట్టండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ కనిపిస్తుంది. ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ జనరేట్ అక్నాలజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. మీరు ఈ విధంగా టచ్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీరు చేసినటువంటి అప్లికేషన్ అయితే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ప్రింట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ యొక్క పేజ్ని అయితే మీరు ప్రింట్ తీసుకొని దీనికి మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 2 ఆధార్ కార్డ్ జిరాక్స్లని జత చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అయితే మీరు ఈ యొక్క ఫామ్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఈ యొక్క గణేష్ మండపానికి సంబంధించినటువంటి పర్మిషన్ అయితే పొందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.